హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ మువ్వల. ఈరోజు మన నెహ్రూ వీధిలో 5 స్టార్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీ కాంటెస్ట్కి క్లీనింగ్ స్టార్ట్ అయింది. సో నేను మా ఫ్రెండ్స్ చాలా బాగా గట్టిగా కష్టపడుతున్నాము. ముగ్గులకి స్పేస్ పెట్టాలి కదా, మంచిగా క్లీన్ చేసి వాళ్ళకి స్పేస్ ఏర్పరుస్తున్నాము. అంతలోకి ముగ్గుల పోటీ స్టార్ట్ అయిపోయింది. చూడండి, అందరు ముగ్గులు ఎంత బాగా వేస్తున్నారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. సో ఈ 17 మంది కంటెస్ట్ తోటి స్టార్ట్ అయింది మన ముగ్గుల పోటీ. అందరూ ఎంత బాగా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. మా ముగ్గుల పోటీలో చిన్న పెద్ద వయసుతో నిమిత్తం లేదు. ఎవరైనా వచ్చి ముందు రోజు పేరు నమోదు చేసుకోవాలి. సో ఎంతమంది వచ్చారో వాళ్ళకి మేము ప్లేస్ ఏర్పరచాలి కాబట్టి ముందు రోజు కానీ లేదంటే జరిగే రోజు మార్నింగ్ కానీ వచ్చి పేరు నమోదు చేసుకోమని చెప్తాము. సో వాళ్ళకి ప్లేస్ ఏర్పరిచి ప్రతి ఇయర్ వాళ్ళకి ప్లేస్ ఏర్పరుస్తాము. ఎవ్రీ ఇయర్ ఈ కాంటెస్ట్ మేము ఎందుకు పెడుతున్నామంటే ప్రతి ఒక్కరిలో టాలెంట్ అనేది ఉంటుంది. సో ఆ టాలెంట్ని మనం బయట పెట్టాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేసి నేను మా ఫ్రెండ్స్ కూర్చొని దీని గురించి డిస్కస్ చేస్తాము. ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది మనం వినాయక చవితి స్టార్ట్ చేసి. సో 7 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనాల వల్ల పెట్టలేదు ముగ్గుల పోటీ కాంటెస్ట్. సో 5 ఇయర్స్ కండక్ట్ చేసాము. 5 ఇయర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి. చుట్టుపక్కల ఫ్యామిలీస్ వాళ్ళు, ఇళ్ళల్లో వాళ్ళు అందరూ వచ్చి మేమేస్తాం అనేసి అని చెప్తారు. సో అందుకని ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. చూడండి ఎంత బాగా అందరూ ముగ్గులు వేసి, అందరూ జెంట్స్ అంతా దానికి ఎవరు అటు ఇటు రాకుండా తొక్కకుండా ఉండేటట్టుగా మొత్తం ఫుల్గా అన్నీ క్లోజ్ చేయించేస్తాము. బైక్స్ కర్రలు అవి పెట్టేసి అటుపక్క ఇటుపక్క ఎవరు రాకుండా. 1 అవర్ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ టైమింగు. సో ఈ 1 అవర్ టైం లోపల ఆ ముగ్గులు కంప్లీట్ చేసేయాలి. సో ఆ 1 అవర్ టైం లోపల వాళ్ళు పాపం టకటక స్పీడ్గా వేసే వాళ్ళు వేసేస్తారు, కొందరు లేటుగా వేసే వాళ్ళు వేస్తూ ఉంటారు. సో అట్లా 17 మెంబర్స్లో 3 మెంబర్స్ని ఓకే చేస్తారు. ఈ ముగ్గుల పోటీకి మన అనురాధ నరసింహము చంద్రలేఖ మేడం గారు వస్తారు జడ్జిగా. సో ఆ మేడం గారు వచ్చి అన్ని ముగ్గులు చూసి సెలెక్ట్ చేస్తారు, ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అని. సో ఇట్లా ఈ ముగ్గుల పోటీ కాంటెస్ట్ని కంప్లీట్ చేస్తాం మేము. చూడండి అందరూ ఎంత బాగా వేస్తున్నారు చూడండి మీరు. ఈ మాదిరిగా మీ ఏరియాలో ఈ మాదిరిగా వేస్తున్నారు ఎక్కడైనా ముగ్గులు ఉంటే కింద కామెంట్లు తెలపండి. ప్రతి ఒక్కరూ స్పోర్టివ్గా తీసుకొని వచ్చి ముగ్గులు వేస్తారు ఫ్రెండ్స్. సో మేడం గారు వచ్చి కన్సలేషన్ బహుమతులు ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి మాత్రము మన డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది 4th డే. సో 4th డే స్టేజ్ మీద ఇస్తామన్నమాట. సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళ చేత ఇప్పిస్తాము. సో లేదంటే మన ప్రముఖులు ఎవరైనా వస్తే వాళ్ళ చేత ఇప్పిస్తాము. సో 4th డే స్టేజ్ మీద ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వాళ్ళకి ఇస్తాము. సో ఫస్ట్ ప్రైజ్ మనం అనుకున్నట్టుగానే మిక్సర్ గ్రైండర్ ఇస్తున్నాము. సెకండ్ ప్రైజ్ మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇస్తున్నాము. అండ్ థర్డ్ ప్రైజ్ వాటర్ హీటర్ కెటిల్ ఇస్తున్నాము. సో అవన్నీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి. అట్లా కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మన ఆశాపూరి ప్లాస్టిక్ వాళ్ళు ఏదో ఒక కన్సలేషన్ బహుమతిగా ఇస్తుంటారు. సో ఎవ్రీ ఇయర్ మేము చేసే కాన్సెప్ట్కి మన చుట్టుపక్కల షాపులలో కానీ ఇళ్ళల్లో వాళ్ళు కానీ అందరూ దగ్గరుండి ప్రోత్సహిస్తుంటారు. సో ఎవ్రీ ఇయర్ దీన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తూనే పోతున్నాము. సో ఈ 5 ఇయర్స్ ముగ్గుల పోటీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా జరుగుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అందరి మొహాల్లో సంతోషాన్ని మీరే చూడండి. సో అదే మనకు కావాలి. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేదానికే ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తుంటాం చూడండి. సో మీ ఏరియాలో ఎవరైనా ఈ మాదిరిగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటే నా కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ప్రైజెస్. ఫస్ట్ ప్రైజ్ దేవి గారు వచ్చారు, సెకండ్ ప్రైజ్ మాధురి గారు వచ్చారు, థర్డ్ ప్రైజ్ కీర్తన వచ్చారు. చూడండి.